సో 10 GB అండ్ ఒక 7 GB తీసుకుందాం. 7 GB. ఓకే, 2 file system I attached to the server. LSBLK, it is not listing out. ఓకే, మీకు హిస్టరీ చెక్ చేస్తే ఫైల్ సిస్టమ్స్ అనేవి 10 GB అండ్ 7 GB అనేది రిఫ్లెక్ట్ అయింది. సో టుడే సినారియో ఏంటి అంటే, లెట్ మీ ఓపెన్ ద సినారియో. సో నిన్న EXT2 టు EXT3 రెండు కన్వర్షన్స్ అయిపోయాయి కదా. బట్ అందులోనే డిఫరెంట్ సినారియో చెప్తా అన్నారండి. ఓకే ఓకే, అది కూడా పర్ఫామ్ చేద్దాం. అంటే మనము ప్యారలల్ సర్వర్ క్రియేట్ చేసాం కానీ కన్వర్షన్ క్రియేట్ చేయలేదు, రైట్? అంటే ఫస్ట్ స్టెప్ చేయలేదు. ఓకే, సో అది కూడా కన్వర్ట్ చేద్దాం. అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి గో విత్ ద సేమ్ మెకానిజం. ఈరోజు ఏంటంటే మైగ్రేషన్ ఆఫ్ ద సెటప్. సో దిస్ ఈజ్ ద టోటలీ L3 యాక్టివిటీ ఇది. కానీ మనం ఇది నేర్చుకోవడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకు ఏ రకంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి డూ ద వన్ సెటప్ హియర్. మనం pvmove అనే ఒక కమాండ్ అనేది వాడతాం. ఈ pvmove కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ pv అంటే ఏంటి? ఫిజికల్ వాల్యూమ్. మూవ్ అంటే ఏం చేస్తుంది? మూవ్ చేస్తుంది ఫ్రమ్ ద వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, లైక్ ఏ మూవ్ కమాండ్ లాగా. సో ఇది దేని నుంచి pv అనేది ఎక్కడికి మూవ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మన దగ్గర 2 డిస్క్లు ఉన్నాయి, 2 డిస్క్లు ఉన్నాయి. ఈ 2 డిస్క్లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసి నేను మౌంట్ చేస్తాను. ఇక్కడ వరకు నా సెషన్ రికార్డ్ అవుతుందండి. అర్థం కాలేదు. సెషన్ రికార్డ్ అవుతుందా? సెషన్ రికార్డ్ అవుతుంది. ఓకే, నిన్న టైమర్ చూసిన టైమర్ లేదా అందుకు. ఓకే, టైమర్ లేదు, ఉంది. అంటే ఇక్కడ ఇది ఫుల్ ఓకే, సో ఫుల్ స్క్రీన్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తే ద ఫైల్ సిస్టమ్ ఈజ్ మౌంటెడ్ హియర్. ఓకే, ఇక్కడ వరకు అంటే ఒక LVM తీసుకున్నాను, దాంట్లో VGLV క్రియేట్ చేసి మౌంట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, లెట్ వి కమ్ టు ద టాపిక్. ఫస్ట్ స్టెప్ ఏమంటే, ఫస్ట్ మనం ప్రాక్టికల్గా ఏం చేస్తానో చూపిస్తాను, దాని తర్వాత మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఫస్ట్ ఒక ఫైల్ సిస్టమ్ని, ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఒక PV క్రియేట్ చేయడము, ఓకే, దెన్ ఒక VG క్రియేట్ చేయడము, అండ్ ఒక LV క్రియేట్ చేయడము, ఒక ఫైల్ సిస్టము క్రియేట్ చేయడం. ఇక్కడ వరకు క్వైట్గా మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఓకే, కొత్త ఫైల్ సిస్టమ్, ఇంకొక PV అనేది, ఇంకొక డిస్క్ అనేది అటాచ్ చేస్తాను నేను. ఇంకొక డిస్క్ అనేది అటాచ్ చేసి, లెట్ ఇట్ బి ఓకే, ఇంకో డిస్క్ అనేది అటాచ్ చేసి మళ్ళీ దాని మీద ఏం చేస్తాను? PV క్రియేట్ చేస్తాను, VG అనేది ఎక్స్టెండ్ చేస్తాను. ఇక్కడ VG డేటా అంటే ఏంటి? ఇక్కడికి వస్తే VG డేటా అనేది ఆల్రెడీ ఉన్న వాల్యూమ్ గ్రూప్. అర్థమవుతుందా? ఆల్రెడీ మన దగ్గర వాల్యూమ్ గ్రూప్ ఉంది. అదే వాల్యూమ్ గ్రూప్లోకి నేను ఇంకొక కొత్త PVని అటాచ్ చేస్తున్నాను. ఓకే, అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది? VG యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది, రైట్? వాల్యూమ్ గ్రూప్ యొక్క కెపాసిటీ పెరిగిన తర్వాత నేనేం చేస్తున్నాను? PVని లేక SDB నుంచి ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ చేస్తున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాను? SDA అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ SDA. లెట్ ఇట్ బి SDA కెపాసిటీ అనేది 7 GB అనుకోండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రకారం ఓకే, 7 GB అనుకుంటే, సో SDB కెపాసిటీ వచ్చి లెట్ ఇట్ బి 10 GB అనుకోండి. ఓకే, సో SDB కెపాసిటీ వచ్చి 10 GB అనుకోండి.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను, ఈ 7 జీబీలో ఉన్న ఈ పీవీ ఉంది కదా, మనం పీవీ క్రియేట్ చేసాం కదా, ఈ పీవీని మనం ఏం చేస్తాము, ఇక్కడికి మూవ్ చేస్తాం. అంటే 10+7 ఎంత అవ్వాలి, అప్పుడు 17 అవ్వాలి. అర్థమైందా? అంటే ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర 10 ఉంది. 10+7 = 17 జీబీ ఉండాలి. కానీ ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏమైంది, మన దగ్గర అంతకంటే తక్కువ కెపాసిటీ ఉంది. సో అక్కడికంటే ఎక్కువ కెపాసిటీ ఉంది కాబట్టి మేబీ ట్రై చేయొచ్చు. అంటే 7 జీబీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి డేటా తక్కువ ఉంటే అయిపోతుంది. బట్ ఇన్ జనరల్ రికమెండేషన్ ఈజ్ దట్ డబల్ ద వాల్యూ అనేది రికమెండేషన్. ఓకే, ప్రజెంట్ 10 జీబీ 7 జీబీ అయినా కూడా దీనిలో 7 జీబీ డేటా లేదనుకోండి, ఇట్ ఈస్ అ పాసిబుల్, అప్పుడు మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే సేమ్ వాల్యూ లేకపోతే ఏమవుతుంది, దేర్ ఈజ్ అ ఛాన్స్ డేటా అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనము పీవీ మూవ్ అనేది చేస్తామన్నమాట. పీవీ మూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో మనకు ఆటోమేటిక్గా మన ఫైల్ సిస్టము ఎస్డిబి నుంచి ఎస్డి అంటే పీవీ నుంచి దాని నుంచి ఇంకో దానికి మూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తాము, ఈ ఎస్డిసిఏ అనేది రిమూవ్ చేసేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ క్రిస్పీ మ్యాటర్, ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని నేను రిమూవ్ చేయాలి అంటే క్లయింట్లు ఎలా ఉంటారంటే, మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వచ్చేటప్పటికి స్టోరేజ్ లేయర్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు హార్డ్ డిస్క్, రైట్? బేసిక్ ఆర్కిటెక్చర్కి వెళ్తే ఇది మన హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్లో మామూలుగా మనం ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు పీవీస్ అనేవి క్రియేట్ చేస్తాడు. పీవీస్ అనేవి క్రియేట్ చేస్తాం. లెట్ ఇట్ బి జస్ట్ థింక్ ఫ్రమ్ దిస్ సినారియో. దీని మీద మనం ఏం చేస్తాము, ఒక వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. సో దీని మీద ఎల్వి మౌంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న సినారియో ఏంటి అంటే, ఈ హార్డ్ డిస్క్లో మనం 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. అంటే కంపెనీలు ఏం చేస్తాయంటే ఒకే వెండర్ని తీసుకో, ఎందుకంటే మోనోపాలి ఉండకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈఎంసీ స్టోరేజ్ అనుకో, ఓకే, ఇది వచ్చి ఓకే VMware స్టోరేజ్ అనుకో. ఓకే, సో లెట్ ఇట్ బి ఇది ఒక ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినది క్లయింట్. వీడు ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ VMwareతో ఏం చేశాడు, అప్రాక్సిమేట్గా ఒక 1 year సపోర్ట్ అనేది తీసుకున్నాడు. ఈఎంసీ వాడితో ఒక లెట్ ఇట్ బి ఒక 5 months అనేది సపోర్ట్ తీసుకున్నాడు. సో ఆఫ్టర్ 5 months తర్వాత రెన్యువల్ ప్రాసెస్కి వచ్చినప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, నాకు విఎంసీతో ప్రజెంట్ మా ప్రాజెక్టు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే వీడు కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు, ఆర్ మాకు సర్వీసెస్ అంత బాగాలేవు, వీఆర్ క్యాన్సలింగ్ దిస్ పర్టికులర్ వెండర్ అథెంటికేషన్ అంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్న డీకమిషనే కదా. డీకమిషన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు ఈఎంసీ బాక్స్లో ఉన్న ప్రతిదీ కూడా నాకు క్లీనప్ చేసేయండి, మనం ఇంకా వాడాలనుకోవట్లేదు, మనకు మ్యాక్సిమం 1 month టైం ఉంది అని చెప్తాడు. కానీ ఈ 5 months ఆఫ్ డేటాలో నేను కొన్ని సర్వర్స్లో ఆల్రెడీ డేటా ప్లేస్ చేసి ఉంటాను కదా, డిపెండెన్సీ ఉంటుంది, రైట్? డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏం అవుతుంది, ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏమంటే, లెట్ ఇట్ బి VMwareతో పాటు క్లయింట్ ఏం చేశాడు, తక్కువ కాస్ట్లో వచ్చిందని IBM అనేది వాడాడు. IBM SAN అనేది వాడికి ఆఫర్లో వచ్చింది, అది తీసుకున్నాడు. అంటే ఈఎంసీ SAN ఉన్న దగ్గర మీరు IBM SAN అన్నా తీసుకోండి, లేకపోతే ఇక్కడన్నా మీరు మూవ్ చేసేయండి ఈ ఫిజికల్ వాల్యూమ్ని దీనికన్నా, అంటే ఈఎంసీలో ఉన్నది VMwareలో కన్నా, లేకపోతే ఈఎంసీలో ఉన్నది IBM కన్నా మూవ్ చేసేయండి. ఐ నీడ్ టు బి ఈఎంసీ షుడ్ బి ఎంటీ. ఈఎంసీ షుడ్ బి ఎంటీ అయ్యి దీనికి ఈఎంసీకి అలొకేట్ చేసిన పీవీ, వీజీ, ఎల్వి ఫైల్ సిస్టమ్ ఫ్రీ అప్ చేసేయండి. దట్ ఈస్ కాల్డ్ డీకమిషన్. అంతేనా? డీకామ్ ఆఫ్ మనం రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలి. ఫస్ట్ ఎల్వి, తర్వాత తర్వాత పీవీ, ఈ రకంగా రావాలి. క్రియేషన్ అప్పుడు కింద నుంచి వెళ్తాము, ఓకే. డీకమిషన్ అప్పుడు పైనుంచి వస్తాము, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు టెక్నికల్ టెర్మినాలజీలో విందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఒక సెటప్ అనేది ఉంది అని మనం ఊహించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెటప్ అనేది క్రియేట్ చేయాలి కదా. అంటే ఒక పీవీ, వీజీ, ఎల్వి ఒక సెటప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నా
ఇది అయిపోయిన తర్వాత క్లయింట్ అనేది డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? ఈ నీడ్ టు రెడ్యూస్ ద ఎస్డిఏ అనేది రెడ్యూస్ చేయాలి. ఎస్డిఏ ఈజ్ నథింగ్ బట్ ఈఎంసీ అనేది రిమూవ్ చేసేయాలి. సో నేనేం చేస్తాను, అది రిమూవ్ చేయాలంటే వీ కెనాట్ డైరెక్ట్లీ పర్ఫామ్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ విత్ అ మెకానిజం కాల్ ఇంకొక కొత్త డిస్క్ని అటాచ్ చేస్తాను. ఆ కొత్త డిస్క్ ఏంటి? దట్ షుడ్ బి VMware అన్నా కావచ్చు, దట్ షుడ్ బి SAN అన్నా కావచ్చు. ఓకే, అది మన ఇష్టం. అది లేకపోతే క్లయింట్ యొక్క ఆర్కిటెక్చర్ నీడ్ని బట్టి ఏది అవైలబుల్ ఉంటే క్లయింట్ వచ్చి ఓకే బర్డెన్ VMware మీద పెట్టకండి, ఐ డోంట్ వాంట్ ద మోనోపలి, మీరు ఈఎంసీకి ఉన్న ప్రతిదీ కూడా ఓన్లీ IBM SAN నుంచే తీసుకోండి అని చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, IBM SAN నుంచి పుల్అప్ చేస్తారు డిస్క్ని పుల్అప్ చేసి దాని నుంచి మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పీవీని ఈ ఎగ్జిస్టింగ్ వీజీలోకి, అంటే అంతకుముందు ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాము, దీన్ని కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ స్పేస్ కూడా పెరుగుతుంది కదా, అర్థమైందా? స్పేస్ కూడా పెరుగుతుంది. వన్స్ స్పేస్ పెరిగిన తర్వాత ఏం చేస్తాము, ఈ డేటా అనేది మూమెంట్ అనేది చేస్తాం. అంటే ఈ పీవీలో ఉన్న డేటా అంటే మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కదా, అంటే ఇట్ విల్ బి పాసింగ్ లైక్ దిస్. అంటే డేటా అనేది ఈ రకంగా మనకు పాస్ ఆన్ అవుతుంది. అంటే ఫ్రమ్ ఒక పీవీ నుంచి ఇంకో పీవీకి డేటా అనేది పాస్ ఆన్ అవుతుంది. సో పాస్ అయిన తర్వాత ఏం చేస్తాము, ఐఎమ్ క్రియేటింగ్ ఆల్రెడీ దాని మీద ఎల్వి ఉంటే ఎల్వి, లేదనుకుంటే ఈ పర్టికులర్ థింగ్ని వీజీ నుంచి రెడ్యూస్ చేసేసినా సరిపోతుంది. వీజీ నుంచి రెడ్యూస్ చేసేసినా కూడా ఆటోమేటిక్గా డేటా అనేది మూమెంట్ అనేది జరిగిపోతుంది. తర్వాత మనం ఈ పర్టికులర్ అన్మౌంట్ చేయడము, ఓకే, ఎల్విఎం వీజీ రిమూవ్ చేయడము, పీవీ రిమూవ్ చేయడము చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. లెట్ వి గో ఆన్ టు ద ప్రాక్టికల్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 GB అనేది తక్కువ జీబీ ఉన్నది నేను ఎస్డిబి అనేది నేను ఎస్డిఏ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే దీని మీద ఏం చేస్తున్నాను, పీవీ క్రియేట్ చేస్తున్నాను, పీవీఎస్. సో పీవీ క్రియేట్ /dev/sdb ఒక పీవీ క్రియేట్ చేశాను. వన్స్ పీవీ క్రియేట్ చేసిన తర్వాత ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ ద వీజీ క్రియేషన్. ఓకే, VGS అని టైప్ చేశాను. ఐఎమ్ హ్యావింగ్ నథింగ్ VGS హియర్. ఓకే, VG క్రియేట్. ఓకే, సో హియర్ మనము VG నేమ్ VG-data అనేది పేరు నేమ్ ఇచ్చాను. ఓకే, వేర్ ఐ నీడ్ టు క్రియేట్ /dev/sdb అనే దానిలో నేను VG అనేది క్రియేట్ చేశాను, VG స్కాన్. సో వన్స్ ఐ క్రియేటెడ్ ద VG, లెట్ మీ చెక్ ద VGS వచ్చి 7 GB ఉంది. నౌ VGS క్రియేట్ చేసిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. సో VGS క్రియేట్ అయిపోయిన తర్వాత టు పర్ఫార్మ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ యాక్టివిటీస్. అంటే LV create -l, let it be 5 GB తోనే క్రియేట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి గో విత్ 3, లెట్ ఇట్ బి 3 GB తోనే క్రియేట్ చేస్తున్నాను. GB ఓకే, -l లేకపోతే సో -n LV నేమ్, లెట్ ఇట్ బి LV ఫస్ట్ అనే పేరుతో క్రియేట్ చేస్తున్నాను, సింప్లీ LV ఫస్ట్. ఓకే, సో VG-data. సో లెట్ మీ క్రియేట్ LV అనేది క్రియేట్ అయింది. ఓకే, సో VG ఫస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ LV అనేది క్రియేట్ చేశాను ఈ పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్లో. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత లెట్ మీ క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ mkfs.ext4. సో ఐ నీడ్ టు గివ్ ద LV display అని ఇస్తే, సో ఇఫ్ యూ గో అప్, సో దిస్ ఈజ్ ద LV వేర్ వి క్రియేటెడ్. సో దీని మీద mkfs.ext4 క్రియేట్ చేసి ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. దాని తర్వాత ఇదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నది అండి. సో అగైన్ మనం చేస్తున్నాం అంతే. ఒకసారి బగ్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. cd/app దీనిలో డేటా ఏదైనా ఉందేమో చూస్తాను. లెట్ మీ క్రియేట్ వన్ డేటా టెస్ట్ ఫర్. సో సమ్ డేటా అనేది ప్లేస్ చేశాను. ఓకే, నౌ కమ్ అవుట్. నౌ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే
ద క్లయింట్ కమింగ్ టు ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఎస్డిబి ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఈఎంసి. సో నౌ ద క్లయింట్ టేకింగ్ ద డెసిషన్, ఈఎంసి ప్రోడక్ట్ను మనము యూజ్ చేయట్లేదు, మీకు ఇప్పుడు టికెట్ వచ్చింది డీకామ్ చేయమని. సో డీకామ్ చేయడానికి ముందు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ దానిలో ఉన్న డేటాని మూమెంట్ అనేది చేయాలి, రైట్? అవునండి. మూమెంట్ అనేది చేయాలంటే అగైన్ యు ఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద సమ్ డిస్క్ టు ద స్టోరేజ్ టీమ్. సో మీరు స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ చేశారు, ద టీమ్ ఈజ్ ప్రొవైడెడ్ ద 10 GB. సో మళ్ళీ ఏం చేస్తున్నారు? పీవీ క్రియేట్ /dev/sda పీవీ అనేది క్రియేట్ చేశాను, పీవీ స్కాన్ పీవీఎస్. సో పీవీఎస్ అనేది క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ ద సమ్ ఆఫ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ పర్టికులర్ పీవీ అనేది వీజీ డేటాకి అటాచ్ అయి ఉంది. ఈ పర్టికులర్ పీవీ అనేది ఏమైంది? ఇట్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ద ఎనీ వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ద వీజీ క్రియేట్ కమాండ్ ద్వారా మనము ఎక్స్టెండ్ చేస్తాం. నథింగ్ బట్ సో ఇది ఆల్రెడీ అయిపోయింది మనకు వీజీ క్రియేటివ్. ఇక్కడ వీజీ ఎక్స్టెండ్ అని చేసి మనము ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది ఇస్తాం. ఓకే, వీజీ ఎక్స్టెండ్ దేన్ని మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము? ఎస్డిబి పర్టికులర్ వీజీ నేమ్. ఆ పర్టికులర్ వీజీ నేమ్ ఏ పర్టికులర్ ఫైల్ సిస్టమ్కి ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను? ఎస్డిఏ. సో ఇప్పుడు ఇది అయింది, వీజీ స్కాన్ చేయండి. ఆల్వేస్ గో విత్ వీజీ స్కాన్, పీవీ స్కాన్. ఇవి ఎటువంటి ఇబ్బంది లేదు, ఓన్లీ మనకు బెటర్ పర్ఫార్మెన్స్ కోసము రిఫ్రెష్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో వీజీఎస్ పీవీఎస్ చెక్ చేస్తే అంతకుముందు మీకు పీవీఎస్ కొట్టినప్పుడు, ఇక్కడ మనకు చూస్తే పీవీఎస్ కొట్టినప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ టు ద వీజీ నేమ్. ఇక్కడ మనకి ఏమైంది? రెండు కూడా అటాచ్ అయి ఉన్నాయి. అంటే మనం డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూసుకుంటే, ఓకే, సో వీఆర్ నౌ ఇన్ టు ద క్లియర్ పిక్చర్. ఈ మొత్తం 3 డిస్కులు ఒక రూఫ్ కిందన వచ్చేసాయి ఇప్పుడు, రైట్? ఒక రూఫ్ కిందన వచ్చాయి. మీన్స్ ఆర్కిటెక్చరల్గా వీ ప్లేస్ ద సమ్ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. అంటే 2 డిస్కులు కూడా ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాయి. దేనిలో కనెక్ట్ అయి ఉన్నాయి? ఒక వాల్యూమ్ గ్రూప్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అంతకుముందు వాల్యూమ్ గ్రూప్ అనేది 4 GB ఉన్నది. నౌ ఇట్స్ సపోజ్ టు బి 10 + 4 14 GB అవుతుంది. బట్ సమ్ ఆఫ్ ద జర్నలింగ్ తీసుకుంది కాబట్టి నౌ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ 13.99 GB అనేది కెపాసిటీ అనేది వచ్చింది. సో నౌ ఇట్ ఈస్ కమింగ్ టు పిక్చర్. లెట్ ఇట్ బి నెక్స్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద డేటా. సో ఇది ప్రొడక్షన్ సర్వర్ అయితే మనం ఏం చేస్తాము? డైరెక్ట్గా మూమెంట్ అనేది చేయం. ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యాప్లో ఆల్రెడీ డేటా ఉంది కదా, ఈ డేటా ఏం చేస్తాము? సేఫర్ సైడు మనం VMware అయితే స్నాప్షాట్ తీసుకుంటాం. లెట్ ఇట్ బి ఇది VMware అయితే మనం ఏం చేస్తాము? VMware టీమ్కి స్నాప్షాట్ తీసుకుంటారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్. సో మనం ఏం చేస్తాము? దీనిలో ఉన్న డేటాని మనము కాపీ అనేది చేసుకుంటాం. వేరే ఒక పర్టికులర్ ఫోల్డర్ కానీ, లేకపోతే ఏదైనా డైరెక్టరీలో ఉంటే లెట్ ఇట్ బి టెంప్లో కానీ ఎక్కడో దగ్గర కాపీ చేసుకుంటాం. ఓకే, బై యూజింగ్ జిప్ కానీ అలాగా జిప్ చేసి మనం కాపీ చేసి అక్కడ డేటా అనేది సేఫర్ సైడ్ ఒక కాపీ అనేది పెట్టుకుంటాం. సో వన్స్ కాపీ తీసుకొని అండ్ మోర్ ఓవర్ ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి డౌన్ టైం కూడా ఉండాలి. ఓకే, డేటా మూమెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ కూడా ఇంటరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ టీమ్ ఒప్పుకున్న తర్వాత మనం అప్లికేషన్ అంటే ఏంటి? ఈ HTTP అప్లికేషన్ కానీ, అపాచీ అప్లికేషన్ కానీ ఏదైనా అప్లికేషన్ని స్టాప్ చేసి అప్పుడు మాత్రమే డేటా మూమెంట్ అనేది చేస్తాం. అంటే సింపుల్గా ఇప్పుడు మీ పెన్ డ్రైవ్లో డేటా ఉంది, మీరు ఒక డేటాని మీ పెన్ డ్రైవ్ మూవ్ చేయాలి. బట్ ద థింగ్ ఈజ్ దట్ మీరు మూవ్ చేయాల్సిన డేటా అనేది ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది అనుకోండి, మూవ్ చేస్తే మూవ్ అవుతుందా? కాపీ కాదు కదా. సో మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ అప్లికేషన్ని స్టాప్ చేసి ఒక సెకండ్ ఉండి వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు మూమెంట్ అనేది చేస్తారు. లేకపోతే బిజీ, ద డేటా ఈజ్ బిజీ, ద డివైస్ ఈజ్ బిజీ, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మీకు అక్కరెన్స్ అవుతాయి. సో ఇక్కడ సర్వర్లో కూడా మనం ఏం చేస్తాము? వీ నీడ్ టు టేక్ ద బ్యాకప్ ఫ్రమ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్
సర్వర్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ వాళ్ళకి కూడా అప్లికేషన్ వాళ్ళకి బ్యాకప్ తీసుకోమంటాం. వాళ్ళని ఖాళీగా ఉంచకూడదు కదా, వాళ్ళు కూడా తీసుకోమంటాం, వాళ్ళు కూడా తీసుకుంటారు. వన్స్ దే ఎవ్రీ వన్ ఈజ్ డిసైడెడ్, దెన్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద మూమెంట్ ఆఫ్ ద డేటా మూమెంట్ అనేది చేస్తాం. ఆ డేటా మూమెంట్ అనేది ఎలా చేస్తాము, బై పీవీ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి వస్తే బి అనేది కెపాసిటీ 4 GB, ఇది వచ్చి 10 GB. ఓకే, లెట్ వి ట్రై దిస్ వన్. ఓకే, పీవీ మూవ్. ఓకే, సో /dev/sdb టు ద let it be SDA. హై కెపాసిటీ ఉన్నది నేను తర్వాత పెట్టాను, చూద్దాం. సో పీవీ అనేది మూవ్ అయిందని వచ్చింది, జరుగుతోంది. డేటా ఇది టోటలీ డిపెండింగ్ అపాన్ యువర్ డేటా పర్ఫార్మెన్స్ అండ్ డేటా అవైలబిలిటీ. ఇక్కడ మనకు చాలా తక్కువ డేటా ఉంది కాబట్టి త్వరగా అయిపోవచ్చు. ఓకే, ఓకే బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ చూస్తే మనకు డేటా అనేది ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి మూవ్ అవుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ డేటా ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ టెరాబైట్స్. ఓకే, ఈ పర్టికులర్ యాక్షన్ను మోర్ దెన్ 1 hours కూడా పైన కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నది 4 టెక్స్ట్ ఫైల్స్, అవి ఎంటీ ఫైల్స్, రైట్. సో దానివల్ల నాకు పెద్ద ఫరక్ ఏం అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, డేటా అనేది మూవ్ చేశాను. డేటా ఈజ్ ఐ మూవ్డ్ ఫ్రమ్ ద, అంటే పీవీ అనేది మూవ్ చేశాను. సో పీవీ మూవ్ చేసిన తర్వాత నౌ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్. సో ఇప్పుడు మనం ఏంటి, ఇంతకుముందు SDBలో అంటే లెట్ ఇట్ బి df-ph కొడితే, ఓకే, సో ఈ పర్టికులర్ యాప్ ఫోల్డర్ అనేది ఉంది. మనం ఒక దీని నుంచి మూవ్ చేసినప్పుడు, సో దీనిలో డేటా అనేది కూడా ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం, ఏమైనా డేటా అనేది ప్రాబ్లం అయిందా అని. సో డేటా ఈజ్ ఎగ్జిస్టెడ్. ఓకే, డేటా అనేది ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. సో మనం లాజికల్గా మనం మూవ్ చేసాము, రైట్. మనము లాజికల్గా డిస్క్లో ఉన్న డేటా అంటే పైన ఉన్న సర్వర్కి ఏం తెలీదు, ఇక్కడ ఉన్న డేటా జస్ట్ ఇక్కడ కాపీ చేసాము, ఆటోమేటిక్గా ఒకే VGనే కాబట్టి నీకు ఎటువంటి సింకింగ్ ఇష్యూస్ రావు. సో నా ఐఎమ్ గోయింగ్ టు, నేనేం చేశాను, SDBని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో మై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఇస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద SDBని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను ఈ వాల్యూమ్ గ్రూప్లోంచి. ఓకే, సో VG రెడ్యూస్. ఓకే, సో మీరు చూసుకుంటే జస్ట్ యూనిట్ టు గివ్ ద VG రెడ్యూస్. ఓకే, ఆ ఓల్డ్ పీవీ అనేది ఏది ఉందో మనం తీసుకోవడం అంటే VG రెడ్యూస్. VG నేమ్ ఏంటి, లెట్ ఇట్ బి VG డేటా అండ్ SDB. ఓకే, నా ఇప్పుడు PVS కొడితే, VGS కొడితే డేటా అనేది మూమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనకి ఫైల్ సిస్టంలో డేటా ఉందేమో చూద్దాం. డేటా ఉందా, ఇక్కడ చూడండి, VG డేటా LV ఫస్ట్. ఈ LV ఫస్ట్ మనం ఎక్కడ క్రియేట్ చేసాము, మనం క్రియేట్ చేసినప్పుడు Bలో క్రియేట్ చేసాం, గుర్తుందా. SDB అండి. Bలో క్రియేట్ చేసాం, ఏలో కాదు. ఏ ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి నేను ఏ తీసుకోలేదు, B తీసుకున్నాను, గుర్తుందా. అవునండి, అవును. మీకు PV క్రియేట్, PV స్కాన్, ఇక్కడ పైన LV క్రియేట్, ఇక్కడ చూసుకుంటే LV క్రియేట్. LV ఫస్ట్ అనేది దేని మీద క్రియేట్ చేస్తాం మనము, ఓకే, ఈ పర్టికులర్ డివైస్ మీద తీసుకున్నాము. ఇది SDB అక్కడ వార్నింగ్, అక్కడ వార్నింగ్ అని సేమ్ లైన్లో ఉంది. ఇక్కడ SDB మీద క్రియేట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నా ఫైల్ సిస్టమ్ మౌంట్ అనేది దేనికి అయింది, SDBకి మౌంట్ అయింది, రైట్. నేనేం చేశాను, SDBని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నా ఫైల్ సిస్టమ్ దేనికి మౌంట్ అయింది, SDBకి. అంతకుముందు SDBకి, ఇనీషియల్గా SDA కదండి మౌంట్ అయ్యింది. SDB మనము స్పేస్ పరంగా నేను మార్చా కదా, SDB నాకు తక్కువ స్పేస్ ఉందని ఏ బదులు B తీసుకున్నాను. ఓకే, ఓకే, అంటే 10 GB 4 GB ఉంది కాబట్టి నేను చెప్పా కదా క్యాలిక్యులేషన్ 10+7. సో యాక్చువల్గా మీకు PVS కొడితే
ఇది 10 జీబీ, ఇది 7 జీబీ. మామూలుగా ఎగ్జాంపుల్ ప్రకారం అయితే 10 జీబీ తీసుకోవాలి. కానీ నాకు ఏమైంది స్పేస్ పరంగా 10 నుంచి 7కి మూవ్ చేయలేను కదా నేను. 10 జీబీ అవునండి. డేటాని 7కి మూవ్ చేయలేను. కానీ 7 నుంచి 10కి మూవ్ చేయొచ్చు. మేబీ డేటా తక్కువ ఉంటే. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఏం తీసుకున్నాను, ఇది ప్రైమరీ డిస్క్ కింద కన్సిడర్ చేసుకున్నాను. ఓకే ఓకే, ఓకే ఇది ఎగ్జిస్టింగ్ డేటా కింద తీసుకున్నాను. మనం ఎల్విఎం సెటప్, యాప్ సెటప్ అన్ని దేనిలో క్రియేట్ చేసుకున్నాను, దీనిలో క్రియేట్ చేశాను. అర్థమైందా? అర్థమైంది. ఇది నా ఓల్డ్ డేటా. అంటే నా ఫైల్ సిస్టమ్ అనేది దేనిలో మౌంట్ అయి ఉంది, ఓల్డ్ డేటా పీవీలో మౌంట్ అయి ఉంది. ఆ పీవీ ఏది, ఎస్డిబి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ పీవీ వాల్యూమ్ గ్రూప్కి రిమూవ్ చేస్తే, అంటే ఈ పర్టికులర్ పీవీ దీన్ని రిమూవ్ చేస్తే సింపుల్గా ఇక్కడ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేసేసాను అనుకో, దీనిలో ఉన్న డేటా అనేది ఏమవ్వాలి, అన్అవైలబుల్ అవ్వాలి కదా. అవునండి. కానీ వాల్యూమ్ గ్రూప్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది, బికాస్ నేను పీవీలో ఉన్న డేటాని వర్చువల్గా ఎస్డిబికి మూవ్ చేసేసాను కాబట్టి. అంటే మనకి ఇది పైకి ఇది మనకు కనిపిస్తున్న ద డేటా ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద ఎస్డిబి టు ఎస్డిఏ. సో ఇది మనము డైనమిక్గా చేయొచ్చు, నో డౌన్ టైమ్. ఇప్పుడు మనం డౌన్ టైం తీసుకున్నామా, లేదు. డౌన్ టైం తీసుకున్నాము. ఓకే, సర్వర్ మనం రీబూట్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డౌన్ టైం అనేది తీసుకోలేదు. మీరు చూడండి ఎల్విఎం ఏ కాన్సెప్ట్లో అయినా 99% మనం రీబూట్ అనే ఆప్షనే ఉండదు, అంటిల్ అంటేస్ అది వరస్ట్గా అయితే తప్ప. ఓకే, మనం ఇంత డేటాను కూడా మనము వితౌట్ రీబూట్ వీ పర్ఫార్మ్ ద డేటా అండ్ దెర్ ఈజ్ నో సింగిల్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఫెయిల్యూర్ ఆల్సో. అంటే మనకి ఫ్రంట్ ఎండ్ వాడికి ఏది కూడా తెలియదు, ఆ డిస్క్ ఎక్కడి నుంచి ఎక్కడ మౌంట్ అయిందో కూడా. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. సో నా ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ థింగ్ని ఎస్డిబిని మనం రిమూవ్ చేసేసాం, నథింగ్ బట్ దాని నుంచి రెడ్యూస్ చేసేసాం. ఇది టీవీ మూవ్ కమాండ్ యొక్క బెనిఫిట్. సో దిస్ యాక్టివిటీ ఈజ్ టోటలీ L3 వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే L2 వాళ్ళు ఎందుకు చేయరు అంటే, ఇక్కడ డేటా సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటా మీరు ప్రాపర్గా కాపీ చేయకపోయినా, లేకపోతే అప్లికేషన్ మీరు ప్రాపర్గా మేనేజ్ చేయకపోయినా, ఎంటైర్ వెబ్సైట్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు గో విత్ టెక్నికలీ వీ హ్యావ్ టు గో విత్ స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. ఓకే, అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందండి ఇది. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా, పీవీ మూవ్. కాన్సెప్ట్ అర్థమైంది. సో దీన్నే మైగ్రేషన్ అని అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు అడిగేది హ్యావ్ యూ పర్ఫార్మ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ద మైగ్రేషన్ ఆన్ సర్వర్స్ అంటాడు. ఓకే మైగ్రేషన్ అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము, ఫిజికల్ సర్వర్ని విఎం సర్వర్కి, ఫిజికల్ సర్వర్ని క్లౌడ్ సర్వర్లకి, లేకపోతే విఎం సర్వర్ని క్లౌడ్ సర్వర్లకి మైగ్రేషన్ చేసామంటాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మైగ్రేషన్ అంటారు దాన్ని. అంటే ఒక ఇన్ఫ్రాని ఇంకో ఇన్ఫ్రాలోకి మైగ్రేట్ చేయడాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మైగ్రేషన్ అంటారు. ఈ మైగ్రేషన్ అంటే ఏంటి, ఇన్సైడ్ ఆపరేటింగ్ సిస్టము. ఓకే, ఆర్కిటెక్చరల్ మైగ్రేషన్ అంటారు. అంటే ఏంటి, సో ఆల్రెడీ ఉన్న డేటాలోంచి మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ మనం విండోస్లో చేయగలమా? మీకు ఏమైనా ఐడియా ఉందా? విండోస్లో ఇప్పుడు నేను సి డ్రైవ్లో ఉన్న డేటా ఈ రకంగా లైవ్లో చేయగలము అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ మనకు ఐ డోంట్ నో ఫుల్లీ. ఓకే, అంటే లైనక్స్లో మనకు ఈ ఎంటైర్ ప్రాసెస్, ఈ ఇంత డేటా మనం మూవ్ చేస్తున్న సెక్యూరిటీ ఈజ్ అ ప్రైమరీ ఆస్పెక్ట్. ఓకే, సెక్యూరిటీతో పాటు కనెక్టివిటీ, లేకపోతే ప్రతిదీ కూడా అండర్ కెర్నల్ కంట్రోల్లోనే ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంతోపాటు లెట్ వి మూవ్ ఆన్ టు ద రిమూవింగ్ ఆఫ్ ఎస్ఎఫ్టీ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తాము, రిమూవ్ చేసేద్దాం. అంటే అన్నెసెసరీగా ఉన్న పర్టికులర్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా లెట్ ఇట్ బి, నేను రిమూవ్ చేయాలనుకో. సో ఇది ఇక్కడతో అయిపోయింది. ఇది మనం ఏం చేస్తాం, ఇంకా స్టోరేజ్ టీమ్ మోడ్కి ఏం చేస్తానంటే, బాబు ఈ డిస్క్ అనేది ఇంకా ఫ్రీ అయిపోయింది, దీన్ని ఆర్ఫన్ చేసేసాను. ఓకే, ఇంకా దీని గురించి నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్పేస్తాను. దెర్ ఈజ్ వన్ మోర్ సినారియో ఏంటి, లేదు ఏదైనా ఒక పర్టికులర్ ఎల్వీనే నేను రిమూవ్ చేసేయాలనుకో. అంటే ఈ పర్టికులర్ నాకు ఈ సెటప్ వద్దురా బాబు, ఇది నాకు రిమూవ్ చేసేయని క్లయింట్ చెప్పాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ రిమూవింగ్ వీ విల్ గోయింగ్ విత్ కన్వర్షన్ ప్రాసెస్. కన్వర్షన్ ప్రాసెస్ కూడా మనకు ఉంది కదా, ఆ కన్వర్షన్ ప్రాసెస్ కూడా చేద్దాం. సో నిన్న కన్వర్షన్ ప్రాసెస్లో మనం ఏం చేసాము,
ext4 ఫైల్ సిస్టమ్ నుంచి XFS ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి డైరెక్ట్ కన్వర్షన్, ఇంకోటి ప్యారలల్ మెకానిజం. నిన్న మనము ప్యారలల్ మెకానిజంకి వెళ్ళి చేసాము. ప్యారలల్ మెకానిజం అంటే ఏంటి? అగైన్ ఒక కొత్త ఫైల్ సిస్టమ్ తీసుకురావడము, పివి క్రియేట్ చేయడము, విజీ క్రియేట్ చేయడము, ఎల్వి క్రియేట్ చేయడము. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో అది మీకు క్లియర్గా అర్థమైంది కదా? దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందండి. సో ఇప్పుడు క్లయింట్ వచ్చి లైక్ వెరీ మొండోడు అనుకోండి, నాకు ఎలా వద్దు, నాకు ఇలాగే చెయ్యి అని చెప్పాడు. మీరేం చేస్తారు? డిస్క్లైమర్ కింద మెయిల్ కూడా పంపించారు. ఓకే, మీ మేనేజర్కి చెప్పారు, బాబు వాడు ఎలా అంటున్నాడంటే వాడి కర్మ, వాడు మనం ఏం చేయలేము. సో మనం ఏం చేస్తాము? ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ దట్ వెన్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ext4 టు ఓకే XFS కానీ కన్వర్షన్ చేయాలంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు గో విత్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఏంటంటే లెట్ వి మూవ్ ఆన్ టు ద సినారీస్లో. మీకు సినారీస్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనము చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద బ్యాకప్. బ్యాకప్ అనేది బేసిక్గా మన ఫైల్ సిస్టమ్ అనేది తీసుకుంటాము. దాని తర్వాత అప్లికేషన్ డౌన్ టైం చేస్తాము, అన్మౌంట్ అనేది చేస్తాము. తర్వాత ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాము. కన్వర్షన్ అంటే డిఫైన్ చేయడం. తర్వాత మౌంట్ చేయడము, పర్ఫామ్ చేయడం. బేసిక్గా ఇదే స్టెప్స్ మనము చేస్తామన్నమాట. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. లెట్ వి ప్రొసీడ్. సో ఇప్పుడు ఏం చేస్తాము? లెట్ బి ఐ టేకెన్ ద బ్యాకప్ ఆఫ్ ద కంటెంట్. ఈ పర్టికులర్ ఫైల్ సిస్టంలో ఉన్న డేటాని బ్యాకప్ తీసుకుంటాను. బ్యాకప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ దట్ ఐ నీడ్ టు డౌన్ ద అప్లికేషన్, దెన్ అన్మౌంట్ /యాప్. యాప్ ఫైల్ సిస్టమ్ని మనము అన్మౌంట్ చేస్తాము. /యాప్ mount, సారీ. సో మీకు ఒక్కొక్క ఫ్లేవర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఉబంటు వాటికి వెళ్తే, యాక్చువల్గా నేను ఉబంటు వాడు కూడా వాడతాను అనమాట నా ప్రొడక్షన్ సర్వర్లో. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఉబంటు వాడినప్పుడు అన్మౌంట్ అని వాడాలి, ఇక్కడైతే mount అని వాడాలి. సో రైట్ నౌ ఐ అన్మౌంటెడ్ ద మై పర్టికులర్ ఫైల్ సిస్టమ్. సో అన్మౌంట్ అయిపోయిన తర్వాత లెట్ బి వెన్ యూ గోయింగ్ విత్ ఎల్ఎస్బిఎల్కే కొడితే సో మీ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది ఓకే. సో లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్ క్రియేటెడ్ SDA నుంచి వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద SDA, VGS, LVS. సో PV కమాండ్స్, VG కమాండ్స్, LV కమాండ్స్ ప్రతిదీ మనం చూసాము. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ యాక్షన్స్. సో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివర్స్ ఆర్డర్లో వెళ్తాం. ఎల్విని సారీ ఇట్స్ నాట్ కన్వర్షన్ కదా. సో మనం ఏం చేస్తాము? అన్మౌంట్ చేసిన తర్వాత MKFS డాట్ మన యొక్క నేచర్ ఏంటి? ext4 నుంచి XFSకి కన్వర్ట్ చేయడం. XFS. సో ఆ పర్టికులర్ LV డీటెయిల్స్, ఆ పర్టికులర్ LV ఏది? ఇదే కదా LV. ఈ LV డీటెయిల్స్ అనేవి ఇస్తాము. సో హియర్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ హియర్ అంటే మనము డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కన్వర్షన్ దాన్ని మనము ఫోర్స్ఫుల్గా చేయాలనుకుంటున్నాము. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది? సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ మీన్స్ యూ నీడ్ టు డూ ద ఫోర్స్ఫుల్లీ చేసినప్పుడు ఏమవుతుంది? అంతకుముందు యాప్లో మన దగ్గర డేటా ఉంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ రీమౌంట్ చేద్దాం. mount/యాప్. సో df-th/యాప్ అని కొడితే రైట్ నౌ యాప్ ఇస్. సో మీకు కన్వర్షన్ అనేది జరిగిపోయిందా? జరిగింది. ఓకే, బట్ వీ డన్ ద ఫోర్స్ఫుల్లీ. ఇక్కడ F అనేది ఎందుకు వాడానో నాకు తెలీదు, చూద్దాం దానివల్ల ఇష్యూ ఏం జరుగుతుంది. కొడితే డేటా ఏమైపోయింది? లాస్ట్ ద డేటా. ఇక్కడ డేటా అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీరు ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ అనుకో, ఈ జావా అప్లికేషన్ సంబంధించి A to Z మీరు ఇక్కడ ప్లేస్ చేసుకొని ఉంటారు. అంటే పాత్లు ఇవ్వడం కానీ చేయడం కానీ అన్ని కాన్ఫిగర్. సో మొత్తం ఫార్మాట్ అయిపోయింది. డిస్క్ ఫార్మాట్ అవ్వడం అనేది అంత సింపుల్ ఇష్యూ కాదు, రైట్?
వాడు మళ్ళీ జీరో నుంచి చేయాల్సి ఉంటుంది. రీస్టోర్ చేసినా కూడా, రీస్టోర్ అంటే ఏముంది, మళ్ళీ కాపీ చేసి పే చేస్తాం అన్నీ, మళ్ళీ దాని కనెక్టివిటీ ప్లేస్ చేయాలా. కరెక్ట్. సో దట్ ఈస్ నాట్ ద ఈజీ. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద డైరెక్ట్ కన్వర్షన్. అందుకే డైరెక్ట్ కన్వర్షన్ చేసినప్పుడు ఈ ఇష్యూ అనేది ఎక్కడ వస్తుంది, అప్లికేషన్ టీమోడు ఇక్కడికి వచ్చి ఏడుస్తాడనమాట. ఓకే, ఇక్కడికి వచ్చి ఏడవడం వల్ల ఏం జరగదు కదా. మనం అదే మనం డిస్క్లైమర్లో చెప్పాము, డేటా మేనేజ్మెంట్లో ఇష్యూలు వస్తాయి వద్దు అని. కానీ అదే మనం ప్యారల్ మెకానిజంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వి విల్ హ్యావ్ ద సమ్ బఫర్ టైం. అంటే దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా వాడు నిదానంగా క్రియేట్ చేసేసుకుని ప్లేస్ చేసుకొని, అప్పుడు వాడు ఏం చేస్తాడు, వన్స్ ఎవ్రీథింగ్ ఫైన్ అయిన తర్వాత ఒక ఫైన్ సాటర్డే కానీ డౌన్ టైం తీసుకొని అన్మౌంట్ చేసి అది రిలీజ్ చేసేస్తాం. రైట్, ఈ రకంగా మనం వెళ్తాం. సో రైట్ నౌ సో ఇట్లా చేయడం వల్ల డేటా స్టోర్గా లాస్ అవుద్దండి, లేదంటే ఛాన్సెస్ ఉన్నాయా? నువ్వు చాలా వరకు ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ తీసుకుందాము. ఓకే, మీ విండోస్ మొబైల్ ఉంది మీ దగ్గర, లెటర్ బి యూ హ్యావ్ ఆండ్రాయిడ్ మొబైల్. ఓకే, బట్ మీరు మంచిగా టెక్నికల్గా మీరు ఏం చేశారు, ఆండ్రాయిడ్ మొబైల్లో మ్యాక్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలని చూసారు. ఓకే, ఆ ఆర్కిటెక్చర్ వేరు, ఈ ఆర్కిటెక్చర్ వేరు కదా. రైట్, మీ మొబైల్ ఇన్స్టాల్ చేయాలని చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆండ్రాయిడ్లో ఉన్న ఆర్కిటెక్చర్లో ఉన్న సెటప్ కానీ ప్రతిదీ కానీ మీ మొబైల్ కానీ వీడియోస్ కానీ పిక్స్ కానీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? మేబీ మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ డేటా అనేది లాస్ జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండబుల్, వెండర్ కూడా రికమెండబుల్ కాదు. బట్ మనం రెండు కేసెస్లో మనం ఎందుకు చేస్తామంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనకు దాని కాన్సిక్వెన్సెస్ తెలియాలి కదా. ఓకే, ఇక్కడ ఫైల్ లాస్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ అని కాదు, అక్కడ ఒక అప్లికేషన్ రన్ అవుతుందంటే దానికి సంబంధించిన వాడు పాత్లు అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటాడు, ఎంటైర్ లాస్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? అర్థమైందండి. సో 100% డేటా లాస్ కాకుండా, అంటే ఇంపాసిబుల్ అంటే చేయడం అదే అంటే 100% డేటా లాస్ ఆర్కిటెక్చరల్ చేంజ్ కాబట్టి డేటా లాస్ జరుగుతుంది. ఇట్స్ ద రీజన్ వెండర్ కూడా దీనికి ఒప్పుకోడు, ఇట్స్ నాట్ రికమెండబుల్. అందుకే నేను ఎందుకు సెకండ్ పాయింట్ చేసిన తర్వాత మీకు సెకండ్ పాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ చేసామనుకో మనకు తెలియదు, అందుకోసమే సెకండ్ చూపించే నేను ఫస్ట్ చూపించాను. ఓకే, సో ద ఛాన్సెస్ చాలా రేర్ కేసెస్లో మరీ నువ్వు ఎంత ప్రికాషన్ తీసుకున్నా డేటా ఉన్నా కూడా అది ఫుల్లీ ఫంక్షనల్ కాకపోవచ్చు. ఓకే, వీఆర్ నాట్ ప్రిడిక్టింగ్ ఎనీథింగ్. నేను చెప్పలేను అని చెప్తాడు. ఇప్పుడు మొబైల్ షాప్లోకి వెళ్ళి మీ మొబైల్ రిపేర్కి ఇచ్చారు, వాడు ఏం చేస్తాడు, బాసు నాకు డేటా అంతా కంపల్సరీ కావాలంటే, బాసు నేనేం చెప్పలేను, ఎందుకంటే ఒకసారి నేను ఫోర్స్ ఫార్మాట్ చేసినప్పుడు మేబీ వాడు ఏం చేస్తాడు, ఫోర్స్ ఫార్మాట్ చేస్తాడు. ఎప్పుడు నాకు గుర్తుందా మీకు, మొబైల్ సడన్గా మొత్తం జీరో ఫార్మాట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ ఫ్రెష్ మొబైల్ లాగా వస్తుంది, అంటే ఫ్రెష్ ఓఎస్ లాగా రీఇన్స్టాల్ అవుతుంది. ఫ్యాక్టరీ రీసెట్, సేమ్ థింగ్, దట్స్ ద సేమ్ థింగ్, ఫ్యాక్టరీ రీసెట్. అదే టెక్నాలజీ ఫ్యాక్టరీ రీసెట్. ఇక్కడ కూడా మనం అదే చేసాం కదా, యు ఆర్ రీఇన్స్టాలింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో వి లాస్ ద డేటా. ఓకే, సో అది. సో మనం ఎప్పుడన్నా క్లయింట్ చెప్పినప్పుడు అదేమంటారు సార్, రెండు రకాలుగా కూడా చెప్తాము అన్నమాట, వాడు ఏది నచ్చితే వాడు అది. ఓకే, ఇంకా అప్పుడు చెప్పడం అనేసి కదండి, దిస్ ద ఓన్లీ వే అని చెప్పచ్చు కదా. ఒకటే కొంతమంది ఒప్పుకోరు బస్సు, లిటరలీ ఐ ఫేస్ ద సమ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టెక్నికల్గా అయితే నీకు కొంచెం కాన్సిక్వెన్సెస్ తెలుస్తాయి. ఓకే, లెట్ ఇట్ బి యు ఆర్ ద వన్ ఆఫ్ ద డెలివరీ మేనేజర్ కిందో అప్లికేషన్ మేనేజర్ కిందో ఉన్నావు, కానీ నీకు ఓఎస్ గురించి ఏం తెలియదు, ఫంక్షనాలిటీ తెలియని వాడికి గురించి అదే అంటారు, పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా. నీకు ఆపరేటింగ్ తెలియదు, నీకేమో కంట్రోలింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, వాడు అధికారంతో చెయ్యి 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 అంటాడు. అప్పటికే మనం ఏం చేసాం, బ్యాకప్ తీసుకొని అన్నీ చేసాము, కానీ మన సైడ్ నుంచి మీ మేనేజర్ వచ్చి ఏమడుగుతాడు, నువ్వు ఎందుకు చేసావు, నీకు తెలుసు కదా తనకి తెలియదు కదా అంటాడు. రైట్, సో టు సేవ్ యువర్ సెల్ఫ్ మనం ఈ రకంగా చేస్తాం. సో ఇదేమి కాస్ట్ ఎఫెక్టివ్ అన్న డిఫరెన్స్ ఉంటాయండి? కాస్ట్ ఎఫెక్టివ్కి రెండింటికి డిఫరెన్స్ ఏముండదు, అంతే. ఏం డిఫరెన్స్ ఏముంది, ఏం లేదు కదా. ఇప్పుడు కన్వర్షన్ చేయడం కన్నా ప్యారలల్ మెకానిజంలో అయినా ఒక డిస్క్ మనం తీసుకుంటున్నాం, ఒక డిస్క్ వరకు ఇచ్చేస్తున్నాం కదా, పెద్ద తేడా ఏం లేదు. వాడు కోట్లలో బిజినెస్ చేసే వాడికి రూపాయలో ఏముంది.
ఓకే, ఇక్కడ మనం డిస్క్ని కూడా వేస్ట్ చేయట్లేదు కదా, మనం డిస్క్ని కూడా మనం ఇచ్చేస్తున్నాం కదా, మనం అప్లికేషన్ గురించి ఆలోచిస్తున్నాం, రైట్. వీఆర్ థింకింగ్ అబౌట్ బిఏయు ఆపరేషన్స్. బిఏయు ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆ బిజినెస్ ఇష్యూ కాకుండా ఉండడానికి జరిగే ఆపరేషన్సే బిఏయు ఆపరేషన్స్, బిజినెస్ యాజ్ యూజువల్. ఓకే, సో మనము ఇష్యూ కాకుండా మనకి ఆ రోజు ఒక టార్చర్ కాకుండా ఉండడానికి మనం మన ప్రయత్నం అంతే. ఓకే, ఓకే. సో సి దట్ ఈస్ ద రీజన్. సమ్ ఆఫ్ ద కేసెస్ మనం ఎప్పుడు కూడా మనం చెప్పిన మాటలకి ప్రూఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ రకంగా జరిగింది, ఓకే, ఆ రోజు ఒక ఫ్రైడే రోజు అనుకో, నీ వీక్ ఆఫ్ అనుకో, అప్పుడు నీ మేనేజర్ వస్తాడు. క్లయింట్ వచ్చి అంతవరకు ఏం చేశాడు? ఓకే సూర్య చెయ్యి చెయ్యి అన్నాడు. చేసిన తర్వాత ఏమన్నాడు? నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి ప్లేట్ మార్చాడు, రైట్. అప్పుడు మీ మేనేజర్ వచ్చి నిన్నే అడుగుతాడు కదా. సో అవునండి. వచ్చి నాకు తెలుసు సూర్య నువ్వు చేసిండవు, కానీ నాకు ప్రూఫ్ ఏముంది నువ్వు మాట్లాడావని? లేదు నేను ఫోన్లో మాట్లాడాను. ఫోన్లు ఎక్కడ ట్యాప్ అవుతాయి, మంది ట్యాపింగ్ ఏం అవ్వవు కదా అన్నాడు అనుకో. సో యూ కాట్, దట్స్ ఇట్. ఆ ఎస్కలేషన్ నువ్వు మోయాల్సిందే కదా. అందుకోసమని అవునండి. మెయిల్ డ్రాఫ్టింగ్ అది ఎంతన్నా చచ్చిపోని, అదేమంటారు చూసా, వాడు బాడీ అంతా కాలిపోయి వాడు హాస్పిటల్కి వచ్చినా కూడా నువ్వు సంతకం పెట్టిన తర్వాత నీకు ఆపరేషన్ చేస్తాను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రాసెస్ ఇస్ ద ప్రాసెస్. ప్రొడక్షన్ ఓకే. లేకపోతే నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్మకు, అంతే. దట్ ఈస్ ద బోల్డ్ స్టేట్మెంట్. ఓకే, సో మీకు అర్థమైందా పీవీ మూవ్ గురించి, ఈ ప్రాసెస్ గురించి? ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ డీకామ్. డీకామ్ అంటే ఏంటి? అగైన్ వీ గోయింగ్ విత్ ద అన్మౌంట్ మౌంట్ స్లాష్ మౌంట్ చేశాను, ఎల్విఎస్ పీవీఎస్, ఓకే, సో విజిఎస్. సో ఎల్వి రెడ్యూస్, మనం ఎల్వి రెడ్యూస్ చేసి డైరెక్ట్గా మనం ఎల్వి ఉంటే ఆ ఎల్విని మనము రిమూవ్ చేయొచ్చు. సారీ, ఎల్వి రిమూవ్, నాట్ రెడ్యూస్, సారీ, ఎల్వి రిమూవ్. ఓకే, పర్టికులర్ ఫైల్ సిస్టంలో మనము డైరెక్ట్గా ఎల్వి రిమూవ్ చేసేసి మనం పర్టికులర్గా మన ఎల్వి అనేది ఇచ్చేస్తాం. ఓకే, వాట్ ఎవర్ ద పాత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాబట్టి మన పాత్ ఎల్వి రిమూవ్ అనేది. బట్ మేక్ షూర్, ఎందుకు అడుగుతుందంటే నువ్వు చేసే ముందు 1-2 సార్లు నువ్వు చేయాలనుకుంటున్నావా లేదా అనేది. సో ఇక్కడ మనం ఎల్విఎస్ టైప్ చేసినప్పుడు ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ద 3 GB. నౌ ఇట్ ఈస్ ఓవర్ రిటర్న్. నెక్స్ట్ విజిఎస్, విజిఎస్లో మనకు ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ విజి రిమూవ్. ఆ విజీ డేటా ఏంటి? దిస్ ఈస్ ద విజీ నేమ్. సో విజిఎస్ అనేది రిమూవ్ చేశాను. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ పీవీఎస్. పీవీఎస్లో నేమ్ ఉంది కదా, పీవీ రిమూవ్ పీవీ నేమ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద పీవీ? ఇట్ ఈస్ పీవీ రిమూవ్ పీవీఎస్. సో అర్థమైందా? ఇప్పుడు స్టోరేజ్ వాడు ఈ డిస్క్ తీసుకున్నా కూడా వాడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే మనకి ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టము ఈ డిస్క్ ఉండాలి ఎక్కడికో పోయింది, ఈ డిస్క్ ఉండాలి ఎక్కడికో పోయింది అని వెతుకుతూ ఉంటుంది అన్నమాట. నా ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ క్లియర్ విత్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మనకు డిస్క్ ఉంది, మనం డిస్క్ రిమూవ్ చేసాము అని బయాస్లో అప్డేట్ చేసుకుంటుంది, రైట్. సో నెక్స్ట్ బూట్ అయినప్పుడు ఈ పర్టికులర్ డిస్క్ గురించి నెతకదు, అది ఇంకా వదిలేస్తుంది, స్కాన్ చేయదు, ఉన్న ఒక డిస్క్ గురించే ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో యూ అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? అర్థమైంది. సో పీవీ మూవ్ కూడా ప్రాక్టీస్ చేయండి, అండ్ ఈ 3 సినారీస్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, అగైన్ వీ కెన్ గో విత్ స్టెప్స్. ఇది మనం అన్యూజ్డ్ ఉన్నవి లిస్ట్ చేయడానికి ఏమైనా కమాండ్స్ ఉన్నాయండి? అన్యూజ్డ్ డిస్క్, అన్యూజ్డ్, అన్మౌంట్. ఇవే పీవీస్ ఎల్ఎస్బిఎల్కి. సో ఇందులో అన్యూజ్డ్ వస్తాయండి. అన్యూజ్డ్ ఇలా ఉంటే ఇది అన్యూజ్డే కదా. ఇప్పుడు దీనికి ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు దీనికి ఏమీ లేదు, ఏం మౌంట్ లేదు, దీనికి ఏమో, కానీ ఇది చూసావు, ఇది యూజ్డ్లో ఉంది, అంతే. ఓకేనండి. ఇది ఒకటి. ఇప్పుడు మనం దీని ద్వారానే డిఫైన్ చేస్తాం. లేకపోతే ఎఫ్ డిస్క్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది మనకు దీనివల్ల ఏమంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, అందుకోసమే మనం ఏం చేస్తాము, షార్ట్ ఫార్మాట్లో వెళ్తాం, ఎల్ఎస్బిఎల్. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇది అన్యూజ్డ్గా ఉంది, దీని మీద ఏమీ లేదు, కావాలంటే పీవీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే,
ఆ రకంగా. సో మనం ఏ ఏ టీమ్స్ ఇన్వాల్వ్ చేయాలంటే ఇందాక మీరు విఎం స్నాప్షాట్ కి విఎం టీమ్ ని కనెక్ట్ అవ్వాలని విఎం చెప్పారు. స్నాప్షాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి, విఎం స్నాప్షాట్కి, విఎం ఈ సినారియోస్ లో అంటే వేరే వేరే సినారియోస్ కి ఏ ఏ టీమ్ ఇన్వాల్వ్ చేయాలి అంటే మన వర్క్ ఎంత వరకు అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళినప్పుడు VMware టీమ్ అయితే నీ సర్వర్ VMwareలో డిప్లాయ్ చేస్తే VMware టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తావు స్నాప్షాట్కి, రైట్? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎన్విరాన్మెంట్లో నెట్ బ్యాకప్ కానీ వెరిటాస్ బ్యాకప్ కానీ ఉందనుకోండి, బ్యాకప్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తావు బ్యాకప్ తీసుకోమని. ఓకే ఓకే, సో దట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సైడ్. అప్లికేషన్ సైడ్ ఏం చేస్తావు? ఆ అప్లికేషన్ అపాచ్ టీమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, వెబ్ స్పియర్ కానీ అప్లికేషన్ టీం వాళ్ళకి ఓకే మేము ప్రొసీడ్ అవ్వడానికి ముందు మీ సైడ్ అప్లికేషన్స్ అన్నీ మీరు బ్యాకప్ తీసుకొని మీరు ప్రాసెస్ని స్టాప్ చేసి రండి అని చెప్తాము. ఓకే ఏం చేస్తారు వాళ్ళు? ప్రాసెస్ స్టాప్ చేసి వస్తారన్నమాట. దెన్ వీఆర్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. ఓకే సో ఇక్కడ ఏంటి, అప్ అయిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, స్నాప్షాట్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా 7 రోజుల్లో తీసేస్తారు. కొంతమంది అయితే కొన్ని కంపెనీలు అయితే మనల్ని మళ్ళీ అప్రూవ్ అడుగుతారు 2-3 రోజుల తర్వాత. మనం ఇవ్వాలి అంటే మన సర్వర్ స్టేబుల్గా ఉంది అనుకుంటే ఓకే రిమూవ్ చేసేయండి, మన సర్వర్ స్టేబుల్గా ఉంది, మా వర్క్ అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే అది స్టోరేజ్ స్పేస్ కదా. అవునండి. సో ఈ 3 టీమ్స్ని అప్లై చేయాలి. ప్రీ అండ్ పోస్ట్ షుడ్ బి డన్ బై ద బోత్ ఆఫ్ దెమ్. ఓకే అర్థమైంది? మెయిల్స్ మీకు షేర్ అర్థం కదా, మామూలుగానే మెయిల్స్ పంపించడం. యు ఆర్ Okay. విత్ మెయిల్స్, రైట్? క్లియర్ అండి. సో ఎనీ డౌట్స్ బ్రో?